ఓం శాంతి 6/6/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి తోట యజమాని. ఈ తోట యజమాని వద్దకు తోట మాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధభరిత పుష్పాలను తీసుకురావాలి. వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకురాకండి. మధుబన్కి ఎలాంటి పిల్లలను తీసుకురావాలి, ఎలాంటి వారిని వద్దు అని బాబా చెప్తూ ఉన్నారు. ప్రశ్న: తండ్రి దృష్టి ఏ పిల్లలపై పడుతుంది, ఎవరిపై పడదు? జవాబు: మంచి సుగంధంనిచ్చే పుష్పాలపై, అనేక ముళ్లను పుష్పాలుగా మార్చు సేవ చేయు వారిపై తండ్రి దృష్టి ఉంటుంది. వారిని బాబా అదే పనిగా చూస్తూ చాలా సంతోషిస్తారు. తండ్రి దృష్టి అంతా ఇటువంటి వారిపైకి వెళ్తుంది. ఎవరి వృత్తి అయితే మలినంగా ఉంటుందో, ఎవరి కళ్ళు మోసం చేస్తూ ఉంటాయో వారిపై తండ్రి దృష్టి కూడా పడదు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు పుష్పాలుగా అయ్యి అనేక మందిని పుష్పాలుగా తయారు చేయండి, అప్పుడు చురుకైన తోట మాలులు అని పిలువబడతారు. ఓం శాంతి. తోట యజమాని అయిన తండ్రి కూర్చొని తన పుష్పాలను చూస్తున్నారు. ఎందుకంటే ఇతర అన్ని సేవా కేంద్రాలలో పుష్పాలు తోట మాలులు ఉంటారు, కానీ ఇక్కడ పుష్పాలైన మీరు నేరుగా తోట యజమాని వద్దకు మీ సుగంధంనిచ్చేందుకు వచ్చారు. మధుబన్కు మీరు పుష్పాలు కదా. ముళ్ళ అడవికి బీజ రూపము రావణుడని మీకు తెలుసు, తండ్రికి కూడా తెలుసు. నిజానికి వృక్షానికి అంతటికీ బీజము ఒక్కరే, కానీ పూల తోటను ముళ్ళ అడవిగా చేసేవాడు కూడా తప్పకుండా ఉంటాడు. అలా మార్చేవాడు రావణుడు, అనగా వికారాలు. తండ్రి సరిగ్గా సత్యమే అర్థం చేయిస్తున్నారా లేదా అని మీరే నిర్ణయించండి. దేవతలనే పూల తోటకు బీజరూపుడు తండ్రి. ఇప్పుడు మీరు దేవి దేవతలకు అవుతున్నారు కదా. స్వయం నేను ఎలాంటి పుష్పాన్ని అని ప్రతి ఒక్కరికి తెలుసు. పుష్పాలను చూడడానికి తోట యజమాని కూడా ఇక్కడికే వస్తారు. వారందరూ మిగిలిన వారు తోట మాలులు. తోట మాలులలో కూడా అనేక రకాల వారు ఉన్నారు. ఆ తోటలకు కూడా రకరకాల తోట మాలులు ఉంటారు కదా. కొంతమందికి 500, కొంతమందికి 1000, మరి కొంతమందికి 2000 జీతం ఇలా ఉంటుంది. మొఘల్ గార్డెన్ ఢిల్లీలో ఆ తోట యజమాని గురించి చెప్పడంలే బాబా, తోట మాలిని గురించి చెప్తున్నారు. ఆ తోట మాలి చాలా నేర్పరిగా ఉంటాడు. ఇతడి జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది చాలా పెద్దదైన బేహద్దు తోట. అందులో కూడా అనేక రకాల నంబర్వార్ తోట మాలులు ఉన్నారు. మంచి తోటమాలి తోటను చాలా శోభాయమానంగా తయారు చేస్తాడు. మంచి పూల మొక్కలను నాటుతాడు. ప్రభుత్వం వారి మొఘల్ గార్డెన్ ఎంత బాగుంది. ఇది అనంతమైన తోట. తోట యజమాని ఒక్కరే. ముళ్ళ అడవికి బీజము రావణుడు. పుష్పాల తోటకు బీజం శివబాబా. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, రావణుడి నుండి వారసత్వం లభించదు. రావణుడు శాపం ఇస్తాడు. శాపగ్రస్తులైనప్పుడు ఎవరు సుఖం ఇస్తారో వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే తాను సుఖదాత, సదా సుఖమునిచ్చేవాడు. రకరకాల తోట మాలులు ఉంటారు. తోట యజమాని వచ్చి తోట మాలులను, వారు తయారు చేసిన చిన్న పెద్ద తోటలను పరిశీలిస్తారు. ఏ ఏ పుష్పాలు ఉన్నాయో కూడా చూస్తారు. అప్పుడప్పుడు మంచి మంచి తోట మాలులు కూడా వస్తారు. వారి పూల అలంకరణ కూడా తరచుగా బాగానే ఉంటుంది. కావున అహో, ఈ తోటమాలలు చాలా మంచివారు, మంచి మంచి పుష్పాలను తీసుకొచ్చారు అని తోట యజమానికి కూడా సంతోషం కలుగుతుంది. వీరు అనంతమైన తండ్రి, వీరు అనంతమైన విషయాలు తెలుపుతారు. బాబా చెప్పేదంతా సంపూర్ణ సత్యమని పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. పుష్పాల తోటను ముళ్ళ అడవిగా చేసేది రావణుడు. అడవిలో ఎక్కడ చూసినా ముళ్ళే ఉంటాయి, చాలా దుఃఖంనిస్తాయి. తోట మధ్యలో ముళ్ళు ఉండవు, ఒక్క ముళ్ళు కూడా ఉండదు. ఈ విషయాలు పిల్లలకు తెలుసు. రావణుడు దేహ అభిమానంలోకి తీసుకొస్తాడు. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దేహ అభిమానం. కొంతమందికి కాముక దృష్టి ఉంటుంది అని, మరికొంతమందికి సెమీ కామ దృష్టి ఉంటుంది అని బాబా రాత్రి క్లాస్లో కూడా అర్థం చేయించారు. కొంతమంది క్రొత్త వారు కూడా మొదట చాలా బాగా నడుచుకుంటారు. ఎప్పుడు వికారాల జోలికి వెళ్ళము, పవిత్రంగా ఉంటామని భావిస్తారు. ఆ సమయంలో వారికి శ్మశాన వైరాగ్యం వస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చెడిపోతారు.
దృష్టి మలినంగా అయిపోతుంది. కొందరిని మంచి మంచి పుష్పాలుగా భావించి తోట యజమాని వద్దకు తీసుకొచ్చి, బాబా, వీరు ఫలానా పుష్పం, వీరు మంచి మంచి పుష్పాలు అని చెవిలో చెప్తారు. తోటమాలి తప్పకుండా తెలిపిస్తాడు కదా. బాబా అంతర్యామి అని అనుకోరాదు. తోటమాలి ప్రతి ఒక్కరి నడవడిక గురించి తెలుపుతాడు. వీరి దృష్టి సరిగ్గా లేదు, వీరి నడవడిక రాయల్గా లేదు, వీరు 10-20% చక్కబడ్డారు అంతే అని చెప్తుంటారు. ముఖ్యమైనవి కనులు. ఇవి చాలా మోసగిస్తాయి. తోట మాలి వచ్చి యజమానికి అన్ని విషయాలు తెలుపుతాడు. సెంటర్లు నడిపించే వాళ్ళు తోట మాలులు, తోట యజమాని శివబాబా. మీరు ఎటువంటి పుష్పాలను తెచ్చారు అని ఒక్కొక్క మాలిని బాబా అడుగుతారు. కొంతమంది గులాబీలను, కొంతమంది మల్లెలను, కొంతమంది జిల్లేడు పుష్పాలను కూడా తీసుకొస్తారు, పనికిరానటువంటి వారిని. ఇక్కడ చాలా హెచ్చరికతో జాగ్రత్తగా ఉంటారు. అడవిలోకి వెళ్తూనే మళ్ళీ వాడిపోతారు. వీరు ఎటువంటి పుష్పాలు అనేది బాబా గమనిస్తారు. మాయ కూడా ఎటువంటిది అంటే తోట మాలులకు కూడా జోరుగా చెంపదెబ్బలు వేస్తుంది. ఆ దెబ్బకు తోట మాలలు కూడా ముళ్ళుగా అయిపోతారు. తోట యజమాని వస్తూనే మొట్టమొదట తోటను చూస్తారు. తర్వాత తండ్రి కూర్చొని వారిని అలంకరిస్తారు. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, లోపాలను తొలగించుకుంటూ వెళ్ళండి, లేకుంటే తర్వాత చాలా పశ్చాత్తాప పడతారు. లక్ష్మీనారాయణలుగా చేసేందుకు బాబా వచ్చారు. అలా అవ్వకుండా మీరు నౌకర్లుగా అవుతారా? స్వయాన్ని పరిశీలించుకోండి. లక్ష్మీనారాయణలుగా ఉన్నతంగా అర్హులుగా అవుతున్నామా? ముళ్ళ అడవికి బీజము రావణుడు, పుష్పాల తోటకు బీజం ఆత్మారాముడు శివబాబా. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అయినా బాబా పాఠశాల విద్యను మహిమ చేస్తారు. ఆ చదువు కూడా మంచిది, ఎందుకంటే అది సంపాదనకు మూలం. లక్ష్యం కూడా ఉంటుంది, డాక్టరో ఇంజనీరో ఏదో ఒకటి కావాలి అని. ఇది కూడా ఒక పాఠశాల, ఇందులో లక్ష్యం ఉంది. మిగిలిన వాటిలో లక్ష్యం అంటూ ఏదీ ఉండదు. నర్ని నుండి నారాయణుడిగా తయారవ్వడమే మీ ఏకైక లక్ష్యం. భక్తి మార్గంలో లక్ష్మీనారాయణ కథను అంటే సత్యనారాయణ కథను చాలా ఎక్కువగా వింటారు. ప్రతి మాసము బ్రాహ్మణుణ్ణి పిలుస్తారు, అతడు గీత వినిపిస్తాడు. ఈ రోజులలో గీతను అందరూ వినిపిస్తారు. సత్యమైన బ్రాహ్మణులైతే ఒక్కరు కూడా లేరు. మీరు సత్యమైన బ్రాహ్మణులు, సత్యమైన తండ్రికి పిల్లలు. మీరు సత్యమైన కథను వినిపిస్తారు. సత్యనారాయణ కథ, అమర్ కథ, తీజరీ కథ కూడా ఉంది. భగవాను వాచ, నేను మిమ్ములను రాజాది రాజులుగా చేస్తాను. వారు గీతనైతే వినిపిస్తూ వచ్చారు, అయితే రాజులుగా ఎవరైనా అయ్యారా? నేను మిమ్ములను రాజాది రాజులుగా చేస్తాను, కానీ నేను స్వయంగా రాజుగా కాను అనేవారు ఇంకెవరైనా ఉంటారా? నేను తప్ప. అలా అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ ఒక్క తండ్రి మాత్రమే కూర్చొని పిల్లలకి ఈ విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. తోట మాలి వద్దకు తాజాగా రిఫ్రెష్గా అయ్యేందుకు వచ్చాము అని పిల్లలకు తెలుసు. పుష్పాలుగా అవుతారు, మాలిగా కూడా అవుతారు. మాలిగా తప్పకుండా తయారవ్వాలి. రకరకాల తోట మాలులు ఉన్నారు. సేవ చేయకపోతే మంచి పుష్పాలుగా ఎలా తయారవుతారు? ప్రతి ఒక్కరూ నేను ఎటువంటి పుష్పాన్ని, ఎటువంటి తోట మాలిని అని హృదయంలో ప్రశ్నించుకోండి. పిల్లలు విచార సాగర మతనం చేయాలి. మాలులు కూడా రకరకాలుగా ఉంటారు అని బ్రాహ్మణీలకు తెలుసు. కొంతమంది మంచి మంచి తోట మాలులు కూడా వస్తారు. వారికి చాలా మంచి తోట ఉంటుంది. తోటమాలి బాగుంటే తోటను కూడా చాలా బాగా తయారు చేస్తాడు. మంచి మంచి పుష్పాలను తీసుకొస్తారు. వాటిని చూస్తూనే హృదయం సంతోషిస్తుంది. కొంతమంది తేలికైన పుష్పాలను తీసుకొస్తారు. పుష్పాలు ఏ ఏ పదవిని పొందుతారో తోట యజమాని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఒక్కొక్క ముళ్ళును పుష్పంగా చేసేందుకు శ్రమ కూడా కలుగుతుంది. కొంతమంది పుష్పాలుగా అవ్వాలి అని అనుకోరు, ముళ్ళుగా ఉండేందుకే ఇష్టపడతారు. వారి కనులలోని భావం చాలా అశుద్ధంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారి నుండి సుగంధము రాదు. నా ముందు పుష్పాలే కూర్చుంటే బాగుంటుంది అని తోట యజమాని అనుకుంటారు. ఆ పుష్పాలను చూసి బాగా దివ్యమైన గుణాలు ఉన్నటువంటి వారిని బాబా సంతోషిస్తారు. వారి భావం ఎలా ఉందో గమనిస్తాను.
బాగా లేకుంటే వారిని చూడను కూడా చూడను. అందుకే ఒక్కొక్కరిని నా ఈ పుష్పం ఎటువంటిది, ఎంత సుగంధం ఇస్తుంది, ముళ్ళు నుండి పుష్పంగా అయిందా లేదా అని గమనిస్తాను. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు పుష్పంగా అయ్యాను, పురుషార్థం చేస్తున్నానా అని తెలుసుకోగలరు. మాటి మాటికి బాబా మేము మిమ్మల్ని మర్చిపోతూ ఉంటాము అని, యోగంలో ఉండలేకున్నాము అని అంటారు. అరే స్మృతి చేయకుండా ఉంటే పుష్పాలుగా ఎలా అవుతారు, మంచిగా ఎలా అవుతారు? స్మృతి చేస్తేనే పాపాలు నశిస్తాయి. అప్పుడు పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా పుష్పాలుగా చేస్తారు. అప్పుడు తోటమాలి అని అనిపించుకోగలరు. ఎవరైనా తోటమాలి ఉన్నారా అని బాబా అడుగుతూ ఉంటారు. తోటమాలిగా ఎందుకు అవ్వలేదు? బంధనాలను వదిలిపెట్టాలి. ఆంతరికంలో ఆవేశం రావాలి. సేవ చేసే ఉల్లాసం ఉండాలి. మీ రెక్కలను స్వతంత్రం చేసుకునేందుకు శ్రమ చేయాలి. ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని వదిలిపెట్టాల్సి వస్తుందా? తండ్రి సేవ కొరకు ఎంతవరకు పుష్పాలుగా అవ్వరో ఇతరులను పుష్పాలుగా తయారు చెయ్యరు, అంతవరకు ఉన్నత పదవిని ఎలా పొందుతారు? ఇది 21 జన్మలకు ఉన్నత పదవి. మహారాజులు, రాజులు, గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఉన్నారు. అంతేకాక నంబర్ వారుగా తక్కువ ధనవంతులు ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా తయారవ్వాలి? ఇప్పుడు పురుషార్థం ఎవరు చేస్తారో వారు కల్ప కల్పాంతరాలకు అలాగే అవుతారు. అయితే ఇప్పుడు పూర్తిగా సంపూర్ణ శక్తులను ఉపయోగించి పురుషార్థం చేయాలి. నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు అమలు పరుస్తారు. ప్రతిరోజు లాభ నష్టాలు చూసుకోవాల్సి ఉంటుంది. 12 మాసాలకు ఒకసారి కాదు, ప్రతిరోజు మీ లాభ నష్టాలు చూసుకోవాలి. చార్టు వ్రాయాలి. నష్టపోరాదు. నష్టపోతే థర్డ్ క్లాస్లోకి వెళ్ళిపోతారు. పాఠశాలలలో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. మధురాతి మధురమైన పిల్లలకు మా బీజం వృక్షపతి అని వారు వస్తూనే మాపై బృహస్పతి దశ కూర్చుంటుంది అని తెలుసు. మళ్ళీ ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం వచ్చినప్పుడు శని రాహు దశ కూర్చుంటుంది. మొదటిదేమో అత్యంత ఉన్నతము, ఇదేమో అత్యంత నీచము రాహుదశ. ఒక్కసారిగా శివాలయం నుండి వేశ్యాలయంగా చేసేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ పైన బృహస్పతి దశ ఉంది. మొదట వృక్షం క్రొత్తదిగా ఉంటుంది. అర్ధకల్పం నుండి పాతదిగా అవ్వడం మొదలవుతుంది. తోట యజమాని కూడా ఉన్నారు. తోట మాలలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. యజమాని వద్దకు తీసుకొస్తారు. ప్రతి తోట మాలి పుష్పాలను తీసుకొస్తారు. కొంతమంది మంచి పుష్పాలను తీసుకొస్తారు. మంచి పుష్పాలు బాబా వద్దకు వెళ్ళాలి అని తపిస్తూ ఉంటారు. రకరకాల యుక్తులతో పిల్లలు ఇక్కడికి వస్తారు. చాలా మంచి పుష్పాలను తీసుకొచ్చారు అని బాబా మెచ్చుకుంటారు. భలే మాలి 2వ తరగతి వారైనా మాలి కంటే పుష్పాలు బాగుంటాయి. శివబాబా వద్దకు వెళ్ళాలి అని వారు మమ్మలను ఇంత ఉన్నతంగా విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు అని తపిస్తూ ఉంటారు. ఇంట్లో దెబ్బలు తింటున్నా శివబాబా మమ్మలను రక్షించండి అంటూ వేడుకుంటారు. వారిని సత్యమైన ద్రౌపదులు అని అంటారు. ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృతం అవ్వాలి. నిన్న మీరు పిలిచారు కదా, ఈరోజు రక్షించేందుకు బాబా వచ్చారు. ఈ విధంగా భూ భూ అంటే బాబా బాబా అంటూ ఉండమని అందరికీ నేర్పించమని బాబా యుక్తులు తెలియజేస్తారు. మీరు భ్రమరీలు, వారు పేడ పురుగులు. వాటిని గూటిలో ఉంచి భ్రమరి భూ భూ అని శబ్దం చేస్తూ చేస్తూ ఆ పేడ పురుగులను కూడా భూ భూ అనేట్లు చేస్తుంది. మీరు అలా అందరినీ చెయ్యాలి. భగవాను వాచ కామ మహాశత్రువు, దానిని జయిస్తే విశ్వానికి అధికారులుగా అవుతారు అని వారికి చెప్పండి. ఏదో ఒక సమయంలో అబలల మాటలు హృదయాలకు తగిలి వారు చల్లబడిపోతారు. అప్పుడు వారు సరే నీవు సెంటర్కు వెళ్ళు అని కూడా అంటారు. ఇంట్లో ఉండే భర్తలు ఈ విధంగా తయారు చేసే వారి వద్దకు వెళ్ళు, నాకు అదృష్టం లేదు, నీవైనా వెళ్ళు అని కూడా అంటారు. ఈ విధంగా ద్రౌపదులు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. బాబా భూ భూ చేయమని వ్రాస్తారు. కొంతమంది స్త్రీలు కూడా శూర్పణఖలు ఉన్నారు, పూతనలుగా ఉంటారు. అక్కడికి వచ్చేటటువంటి అన్నలను అస్సలు రానివ్వరు. పురుషులు వారిని కూడా భూ చేస్తూ ఉంటారు. వారు పేడ పురుగులైపోతారు. వికారాలు లేకుండా ఉండలేరు.
తోట యజమాని వద్దకు రకరకాల వారు వస్తారు. వారిని గురించి వర్ణించలేము. కొంతమంది కన్యలు కూడా ముళ్ళుగా అవుతారు. అందుకే మీ జాతకాలు తెలపమని బాబా అంటారు. తండ్రికి వినిపించక దాచిపెడితే అది ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంది. అసత్యము ఇక్కడ చెల్లదు. మీ వృత్తులు ఇంకా ఎక్కువగా చెడిపోతాయి. తండ్రికి వినిపిస్తే మీరు రక్షింపబడతారు. సత్యము తెలపాలి. తెలుపకుంటే పూర్తి మహారోగిగా అవుతారు. వికారులుగా అయిన వారి ముఖం నల్లగా మాడిపోతుంది అని తండ్రి చెప్తారు. పతితులు అనగా నల్లని ముఖం. కృష్ణుణ్ణి కూడా శ్యామ్ సుందరుడు అని అంటారు. కృష్ణుణ్ణి నల్లగా చేసేసారు. రాముణ్ణి నారాయణ్ని కూడా నల్లగా చూపిస్తారు. కొంచెం కూడా అర్థం తెలియదు. మీ వద్ద ఉన్న నారాయణుడి చిత్రం తెల్లగా ఉంది. మీ లక్ష్యమే ఈ చిత్రం. మీరు ఇలా కావాలనే నా దగ్గరకు వచ్చారు. మీరు నల్లని నారాయణులుగా అవ్వరాదు. నిర్మించిన మందిరాలలో ఉన్న మూర్తి వలె ఉండరు. వికారాలకు వశమైనందున ముఖం నల్లగా అయిపోతుంది. ఆత్మ నల్లగా అయిపోయింది. ఇనుప యుగం నుండి బంగారు యుగంలోకి వెళ్ళాలి. బంగారు పిచ్చుకగా అవ్వాలి. కలకత్తా ఖాళీ అని అంటారు. ఖాళీ ముఖమును ఎంత భయంకరంగా చూపిస్తారు. ఎంత భయంకరమో చెప్పలేము. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా ఇదంతా భక్తి మార్గం. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ రెక్కలను స్వతంత్రం చేసుకునేందుకు శ్రమ చేయాలి. బంధనాల నుండి, ఇంట్లో పిల్లల బంధనం, భర్త బంధనం, లేదు భార్య బంధనం, ఇలా అంటూ ఉంటారు కదా. స్వతంత్రంగా అయితేనే సేవ చేయగలరు. అప్పుడే మార్కులు లభిస్తాయి. ఈ కొద్ది రోజుల కోసం ఉండే వాళ్ళ కోసం ఎందుకు భయపడాలి? బంధనాల నుండి ముక్తులుగా అయ్యి తెలివిగల తోటమాలిగా తయారవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, నేను ఎంతవరకు సుగంధభరితమైన పుష్పంగా అయ్యాను? నా వృత్తి శుద్ధంగా ఉందా? నా కళ్ళు ఏమైనా మోసగించడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. మీ నడవడికల లెక్కాచారాన్ని ఉంచుకొని చార్టు వ్రాయండి. లోపాలను తొలగించుకోండి. వరదానం: స్వరాజ్య అధికారి యొక్క నశ మరియు నిశ్చయం ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజ యోగి, నిరంతర యోగి భవ. స్వరాజ్య అధికారి అంటే ప్రతి కర్మేంద్రియం పైన మీరు బ్రుకుటి మధ్యలో ఆత్మ కూర్చొని స్వంత రాజ్యాన్ని నడిపించేవారు. ఎప్పుడూ సంకల్పంలో కూడా కర్మేంద్రియాలు మోసం చేయరాదు. ఎందుకంటే నువ్వు యజమాని, అవి నౌకర్లు. నువ్వు చెప్పినట్టు నడవాలి. ఎప్పుడైనా కొంచెం దేహాభిమానం వచ్చినా, ఆవేశము లేక క్రోధము సహజంగా వచ్చేస్తుంది. కానీ ఎవరైతే స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా నిరహంకారులుగా, సదా నిర్మాణ భావనతో సేవ చేస్తారు. అందువలన నేను స్వరాజ్య అధికారి ఆత్మను అనే నశ మరియు నిశ్చయం ద్వారా శక్తిశాలిగా అయ్యి మాయా జీతుల నుండి జగత్ జీతులుగా అవ్వండి. అప్పుడు సహజ యోగి, నిరంతర యోగిగా అవుతారు. స్లోగన్: లైట్ హౌస్గా అయ్యి మనస్సు బుద్ధి ద్వారా లైట్ను వ్యాపింప చేయుటలో బిజీగా ఉంటే ఏ విషయంలోనూ భయం ఉండదు. లైట్ హౌస్ కావాలి అంటే లైట్ హౌస్ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, పరంధామం వెళ్ళాలి. అక్కడ లైట్ మైట్నంతా మనం పొందాలి. మరి మన మనస్సు బుద్ధి ద్వారా విశ్వమంతా లైట్ మైట్ను వ్యాపించే సేవలో బిజీగా ఉంటే భయం ఎందుకు ఉంటుంది? అప్పుడు ఏ విషయంలోనూ భయం ఉండదు. అవ్యక్త ఇషారా. కర్మయోగిగా కావటానికి బాబా తెలియజేస్తున్నారు. ఏ విధంగా నిమిత్తంగా ఉండే ఆత్మలు కర్మ చేస్తూ ఉండడం మీరు చూస్తారు. దాది లాంటి వాళ్ళు, బ్రహ్మబాబాయి, మమ్మ ఇలాంటి వారందరూ వారు నిమిత్త మాత్రంగా కర్మలు చేస్తూ ఉండేవారు కదా. మీరు వాళ్ళని చూస్తూ ఉంటారు. తేలికగా ఉంటారు, ఖుషిగా కర్మ చేస్తారు. వారి నుండి సహజంగా కర్మయోగి అయ్యే ప్రేరణ చూసిన వారికి లభిస్తుంది. కర్మయోగి కావటానికి తమ ఉన్నత స్థితిని మరియు అసలైన స్థానాన్ని సదా స్మృతిలో ఉంచుకొని కార్యం చేయటానికి క్రిందకి రండి. నేను పైన ఉన్నత స్థితిలో ఉండే ఆత్మ, నా స్థానం కూడా చాలా గొప్పది. అక్కడి నుంచి కార్యం చేయడానికి ఇక్కడికి వచ్చా.
ఇలా భావించండి. ఎంత పెద్ద కార్యం చేస్తున్నా కర్మయోగిగా అప్పుడే ఉండగలరు. పైనుండి వచ్చా, బాబా దగ్గర నుండి వచ్చా, బాబా ఈ పని ఇచ్చారు, చేసేసి మళ్ళీ నా ఇంటికి వెళ్ళిపోతాను, ఇలాంటి భావనతో ఉండేటటువంటి వారే కర్మయోగి. ఓం శాంతి.